ముంచంగిపుట్టులో రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా వైస్ చైర్మన్ ఎస్ గంగరాజు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కె ధర్మారావు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అల్లూరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్ గంగరాజు తెలిపారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి జిల్లా కలెక్టర్ సిఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఏఓ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రక్తదాన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారన్నారు. రానున్న రోజుల్లో ప్రతి మండలంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల అధికారులు పాల్గొని వాటిని విజయవంతం చేయాలన్నారు. రక్తదానం చేసిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం ఎంపీడీఓ ధర్మారావు మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, వివిధ శాఖల ఉద్యోగులు, మండలంలో ఉన్న వ్యాపారస్తులు, పాత్రికేయులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భాస్కర్ అప్పారావు, విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి, వైద్యులు వివేక్, రాఘవేంద్ర, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి పి సూర్యారావు, రెడ్ క్రాస్ ప్రతినిధులు ప్రసాద్, లోహిదాస్, సుబ్రహ్మణ్యం, సంజీవ్, మణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ గంగరాజు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా వైస్ చైర్మన్. అయితే ఈరోజు ముంచంగిపుట్టు మండలంలో మన గౌరవ పెద్దలు ఎంపీడీఓ గారు, తర్వాత తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళు తూసా తప్పక అన్ని కార్యక్రమాలు చేశారు. అయితే ఈరోజు ఒక శుభప్రదమైన దినం. ఈరోజు మరి రక్తదానాన్ని చేసి ప్రాణాలని కాపాడడానికి వీళ్ళు తీసుకున్న సహాయ సహకారాల్ని మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇది 4వ రక్త శిబిరం. మరి అన్ని మండలాల కంటే అనంతగిరి, అరకు, డుమ్మిరిగూడ, ఉకుంపేట ఈ మండలాన్ని అన్నిటికంటే ముంచంగిపుట్టులోనే మా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు చాలా చక్కగా మరి ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తూ ఎక్కువ మంది రక్తదాతలు పార్టిసిపేట్ చేసినందుకే వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రతి మండలంలో కూడా ప్రతి మండల లెవెల్ ఆఫీసర్లంతా కూడా తహసీల్దార్లు కానీ, తర్వాత ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏటీడబ్ల్యూలు వీళ్ళు మరి ఎక్కువగా ఎఫర్ట్ తీసుకొని ఈ రక్తదాన శిబిరాల్లో ఎక్కువ మంది రక్తదాతలు వచ్చేటట్టు చేయాలి. మరి ఈ ప్రాంతంలో అల్లూరి జిల్లా ఆదివాసి ప్రాంతంలో అధికంగా బాలబాలికలు, బాలింతలు, తర్వాత గర్భిణీ స్త్రీలు రక్తం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమం దినేష్ కుమార్ గారు, గౌరవ కలెక్టర్ గారు తీసుకున్న ఒక ధైర్యమైన ఒక సాహసం చేసి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు ముందుండి నడిపిస్తున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు మాకు సహాయ సహకారాలు అందించే దిశగా ఆయన చేస్తున్న అనేక రకాలైన సహకారాలకి మేము ఎంత కష్టపడైనా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ ఆదివాసీ ప్రాంతంలో ఎక్కువ మంది ఆదివాసులకి రక్తదానం చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ ముందు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముంచంగిపుట్టు మండలంలో గౌరవ తహసీల్దార్ గారు అయినండి, ఎంఈఓ గారు అయినండి, ఇక్కడ లోకల్ ప్రెస్ ముఖ్యంగా ప్రెస్ పత్రికా సోదరులు కూడా చాలామంది మేమిస్తామని చాలామంది ముందుకు రావడం జరిగింది. అలాగే వ్యాపారవేత్తలు, అలాగే సచివాలయ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అందరూ పాల్గొని, మన సిఆర్పీలు, ఎన్ఆర్జీ స్టాఫ్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గారు మాకు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సలహాల మేరకు ఏ రకంగా చేయాలని ఒక ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాము. పూర్తిగా సక్సెస్ చేసి గౌరవ కలెక్టర్ గారికి మంచి పేరు తెచ్చి ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ.
సార్ మండల వ్యాప్తంగా ఎంతమంది బ్లడ్ డొనేట్ చేస్తారు? ఒక 300 మందికి మేము యాక్చువల్గా చేసాము, మొబిలైజ్ చేసాము. అందులో సుమారుగా 100 మంది వరకు బ్లడ్ శాంపిల్ తీసుకునే అవకాశం అయితే ఉంది.